నిన్న రాత్రి వీడియో చేశా, కాకపోతే సాటిస్ఫాక్షన్ అనేటటువంటిది లేదు, త్వరగా చేసేసా. ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. స్పిరిట్ లుక్ గురించి చాలా బ్రేక్ డౌన్ విషయాలు అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటి గురించి కూడా డెప్త్ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. నాకు ఈ లుక్లో బాగా హైలైట్గా అనిపించింది, బాగా రూత్లెస్గా అనిపించింది ఏదైనా ఉంది అని అంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రభాస్ అన్న రైట్ హ్యాండ్లో ఆ యొక్క లిక్కర్ గ్లాస్ పట్టుకుండు, ఇది హైలైట్. ఇది మేమందరం అబ్జర్వ్ చేసాం బ్రో. ఇందులో ఏముంది బ్రో అని చెప్పి మీరు అనుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ చూడండి, బిగులో ఇంకో లిక్కర్ బాటిల్ కూడా ఉందన్నమాట. ఒకే టైంలో రెండు బ్రాండ్లు తాగడమేంద్ర వంగ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మళ్ళీ ఇదే టూ మచ్ అని అంటే సిగరెట్ వెలిగిస్తాడు. ఒకవైపు ఒక బ్రాండ్ తాగుతుండు, ఇంకోవైపు ఇంకో బ్రాండ్ తాగుతుండు, దీనితో పాటు సిగరెట్ కూడా వెలిగిస్తాడు. వామ్మో, మనిషి కానే కాదు, ప్రభాస్ అన్నని స్పిరిట్లో ఖచ్చితంగా మనిషిలాగా అయితే చూపించట్లేదు, ఒక మానవ మృగంలాగా తను డీల్ చేయబోతున్నాడు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సందీప్ రెడ్డి వంగ ఇచ్చినటువంటి క్యాప్షన్ చూడండి, ఆజాను బాహుడు ఆజాను బాహు మన అని చెప్పిన అనమాట. ఆజాను బాహుడు అంటే ఏంది? 6 అడుగులున్నా 7 అడుగులున్నా ఆయనకేంద్ర ఆజాన బాహుడు రా. అప్పుడు మన సీనియర్ ఎన్టీఆర్ గారికి ఆజాన బాహుడు, మహానుభావుడు అనేటటువంటి పదాలు మనం ఇప్పటికే వాడుతూనే ఉంటాం. సో ఇన్ని రోజుల్లో ఏ రోజు కూడా ఎవరు వాడుండరు. ప్రభాస్ అన్న 6 ఫీట్స్ ఉంటాడు, యంగ్ హీరో, కర్ణుడు, అర్జునుడు, అది కృష్ణుడు, రాముడు అని చెప్పి మనం అనుకునేది. కానీ ఆజాను బాహుడు అనేటటువంటి పదం ఎవరు కూడా వాడుండరు. మన సందీప్ రెడ్డి వంగ అయితే వాడిండు. ఆయన తీసేటటువంటి సినిమాలకి, ఆయన వాడేటటువంటి పదాలకి ఏమన్నా సంబంధం ఉందా భయ్య? సంబంధమే లేదు. ఈ విధంగా సంబంధం లేకుండా రూత్లెస్గా డీల్ చేస్తున్నాను అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మెయిన్ ఏంటంటే నాకు ఇంకా బాగా భయపెట్టినటువంటి విషయం ఏంటంటే ఆయన ఈపు మొత్తం కాలిపోయింది. అస్సలు మొత్తం కాలడం తప్ప వేరేది లేదు. అస్సలు ఎంత ఫైర్ ఉంటే, లైక్ ఎన్ని మంటల్లోకి వెళ్తే అంతలా కారాలి, ఎంతమంది తన మీద అటాక్ చేస్తే అంతలా కాలాలి అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ కలిగింది. ఇదైతే పెద్ద ఫైట్, మామూలు ఫైట్ కాదు. తను పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పుడే కంట్రోల్లో ఉంటాడు. ఆ పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ తీసేసిండా, తనలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ బయటకు వస్తుంది, తనలో ఉన్నటువంటి ఆ విలన్ బయటకు వస్తాడు అనేటటువంటిది. ఇక్కడ చూడండి, మన జోయా లైక్ తిప్తి డిమ్రి కూడా సీరియస్గా ఉంది, పిచ్చ సీరియస్గా ఉంది. సీరియస్గా ఉండి ప్రభాస్ అన్నకైతే సిగరెట్ వెలిగిస్తుంది. సన్ గ్లాసు, ఇక్కడ దెబ్బల విధానం, తలకు కూడా దెబ్బలు తగిలినాయి అనమాట. మొత్తం 1 2 3 4 5 6 బ్యాండేజ్లు అయితే తనకున్నాయి. దానికి తగ్గట్టు ఒళ్ళంతా కూడా కాలిపోయింది. దీనికి ముందు ఒక రూత్లెస్ ఫైట్ ఉండబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఈ దెబ్బలు బట్టి చూస్తే కనీసం తన మీద ఒక 200 మంది 300 మంది ఘోరంగా అటాక్ చేశారు. ఎలా అటాక్ చేశారంటే గన్నులతో పాటు ఫైర్ గన్నులు ఉంటాయి తెలుసా, కొన్ని గన్నులు అంటే కాలిస్తే ఫైర్ వచ్చేస్తాయి అనమాట. ఆ విధమైనటువంటి ఫైర్ గన్నులతో తన మీద భయంకరంగా అటాక్ చేశారు. అండ్ ఆ లాఠీ దెబ్బలు కూడా తనకైతే కానొస్తుంది. ఇది తను అరెస్ట్ చేసిన తర్వాత ఆల్రెడీ 1 బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పి ఒక వీడియో మీరు చూడొచ్చు అనమాట. సో తను ఏదో చేస్తుంటాడు, చేయటం వల్ల తనైతే సస్పెండ్ చేసి తన మీద కేసు ఫైల్ చేసి జైల్లోకి అయితే పంపిస్తారు. పంపించిన తర్వాత అక్కడ తన మీద అటాక్ అయితే విలన్స్ అయితే ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తుక్కురా కొడతాడు. సో తనతో పాటు తనకు కూడా దెబ్బలు తగులుతాయి. ఇప్పుడు మన తెలుగు డైరెక్టర్స్ అయినా, తెలుగు సినిమాలు నార్మల్ డైరెక్టర్ ఎలా ఆలోచిస్తారు, హీరోకి ఇంత గీత పడదు అంటే, హీరో 100 మందిలోకి వెళ్ళినా కానీ ఇంత గీత పడదు, అంత ఫైర్లోకి వెళ్ళినా కానీ అంత గీతలు పడదు, జస్ట్ సింపుల్గా అందరినీ చంపేసి వస్తాడు అనేటటువంటిది మన బోయపాటి సీన్ గారు, మన ప్రశాంత్ నీల్ గారు, వాళ్ళ థింగ్స్ ఎలా ఉంటాయి అనమాట. హీరోకి గీత పడొద్దు, కానీ హీరో గుద్దితే 100 మంది చావాలి. అవతలోడు విలన్ గాడు ఒక్క బుల్లెట్కే అవుట్ అయిపోతాడు. కానీ హీరో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 100 బుల్లెట్లు అయినా కానీ వాడికి గీత పడినట్టు ఉండదు అనేటటువంటిది మనకైతే చూపించారు. ఏమంటే ఒక 10 నిమిషాల క్రితమే ఒక దెబ్బ తగిలిద్ది హీరోకి, ఏమంటే రికవరీ అవుతాడు. ఇది నార్మల్ డైరెక్టర్స్, నార్మల్ హీరోస్ ఆలోచించేటటువంటి తీరే. కానీ మన వంగ గారు అలా కాదు. యానిమల్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రణ్బీర్ ఇంటర్వెల్ ఫైట్ తర్వాత ఎలా అయిపోతాడో, తన హార్ట్ ఇంజురీ అయింది, తను అంటే పీనస్ మొత్తం చుచ్చువేయడం కూడా, ఉచ్చావేయడం కూడా తన కంట్రోల్లో ఉండదు. దానికోసం తను ఒక బ్యాగ్ మెయింటైన్ చేస్తాడు. సరిగ్గా నడవలేడు, సరిగ్గా వినలేడు, సరిగ్గా చూడలేడు. ఏదైనా పని చేస్తుందంటే ఆ బ్రెయిన్ ఒకటే పనిచేస్తుంది. ఆల్మోస్ట్ చాలా రోజులు కోమాలో ఉండే, కోమా నుండి బయటకు వచ్చే సెక్స్ కూడా తను చేయలేడు అనేటటువంటి రేంజ్లో అయితే తనైతే చూపిస్తారు. ఆ తర్వాత తను ఎలా రికవరీ అయిండు, అదే సందీప్ రెడ్డి వంగ ఉండేటటువంటి థియరీ. అదే హీరోతో, ఈ విలన్స్తో పాటు హీరో కూడా దెబ్బలు తగులుతాయి. ఎలాంటి దెబ్బలు తగులుతాయి అంటే మళ్ళీ వాళ్ళు బయటకు వస్తారా ఆ సిచ్యువేషన్ నుండి అనేటటువంటి రేంజ్లో అయితే దెబ్బలు తగులుతాయి. రణ్బీర్ యానిమల్ అయితే పొట్ట పెంచుతుడు, అబ్బో చాలా ఘోరంగా ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్ నుండి బయటికి తీసుకొచ్చి మళ్ళీ తర్వాత బట్టలిప్పి తిప్పుతారు అనమాట. ఇలా సందీప్ రెడ్డి వంగ తాటలు అలా ఉంటే దాన్ని బట్టే ఓన్లీ
హీరోని ప్రభాస్ కదా, మరి ప్రభాస్కి దెబ్బలు తగలటం ఏంది అనేటటువంటి తాడు తనకు లేకుండా ప్రభాస్కి కూడా దెబ్బలు తగులుతాయి. ఎందుకంటే అవతల ఉన్నటువంటి విలన్స్ అంత పవర్ఫుల్ అనేటటువంటిది మనకైతే కన్వే చేసేటటువంటి ప్రయత్నం. సో అంతకుముందు పోలీస్ ఆఫీసర్ మంచిగా క్లీన్ బియర్డ్, మేసాలు మట్టికి షార్ట్ హెయిర్ ఉండి చాలా డిసిప్లిన్గా ఉండేవాడు. యూనిఫామ్ ఉన్నా లేకపోయినా ఒకేలాగా ఆ యొక్క జాబ్కి రెస్పెక్ట్ ఇచ్చే తనైతే చాలా అంటే చాలా మంచిగా ఉండేవాడు. ఎప్పుడైతే తన మీద అవినీతి ఆరోపణలు, ఎప్పుడైతే తనని ఇచ్చేసేటటువంటి ప్రయత్నం చేశారో ఆ టైంలో డ్యూటీ లేదు, తొక్క లేదు, యూనిఫామ్ లేదు, రూల్స్ లేవు, నేను ఎలా కొట్టాలంటే అలా కొడతా అని చెప్పి అప్పటిదాకా కనీసం లిక్కర్ తాగనోడు, ఒకే టైంలో 2 బ్రాండ్లు తాగబోతున్నాడు, అక్కడ దాకా స్మోక్ వాసన కూడా తెలియనోడు ఒకేసారి తన వైఫ్తో స్మోక్ వెలిగించుకొని సిగరెట్ తాగబోతున్నా అనేటటువంటి రూత్లెస్ క్యారెక్టర్ని డిజైన్ చేసిండు వంగ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. మ్యాక్సిమం మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూసి ఇది ఒకటే ప్రభాస్ అన్న లుక్ అని చెప్పి మీరైతే ఫిక్స్ అయ్యకండి. ఇది ఒక వేరియన్స్ మట్టికే. ఇది బిఫోర్ బ్రేకప్, ఆఫ్టర్ బ్రేకప్ లాగా బిఫోర్ తనకి ఏ స్ట్రాటజరీ జరగక ముందు ఉండేటటువంటి లుక్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత జరిగిన తర్వాత ఒక లుక్ ఉంటుంది. మీరు అర్జున్ రెడ్డి ఫస్ట్ లుక్ అబ్జర్వ్ చేసిన, కబీర్ సింగ్ ఫస్ట్ లుక్ అబ్జర్వ్ చేసిన, యానిమల్ ఫస్ట్ లుక్ అబ్జర్వ్ చేసిన, ఏ సీన్ అయితే హైలైట్గా ఉంటాయో ఆ సీన్కి సంబంధించి, ఏ సీన్లో అయితే హీరో ఎక్కువసేపు ఉంటాడో ఆ సీన్స్కి సంబంధించి లుక్స్ని అయితే మనం వంగా రిలీజ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. కానీ ఇందులో ఈ సీన్ని ఈ లుక్ని రిలీజ్ చేసినంటే ఖచ్చితంగా ఈ లుక్లో ఎక్కువ టైం ఉండబోతున్నాం అనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. ఎప్పట్లో అయిపోదు, సోషల్ మీడియా జస్ట్ బ్లాస్ట్ చేసిండు. ఏమీ టీజర్స్ వదలలేదు, గ్లిమ్స్ వదలలేదు, ట్రైలర్ వదలలేదు, కనీసం సినిమా రిలీజ్ డేట్ కూడా చెప్పలేదు. ఒక్క ఫస్ట్ లుక్స్తోనే అందరి ఇంటికెళ్ళి నించోబెట్టిండు. ఒక్క ఫస్ట్ లుక్తోనే న్యూ ఇయర్ రా అనేటటువంటి విషయం ప్రతి ఒక్కళ్ళు మర్చిపోయారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా సినిమాలోనే అది అందరూ మర్చిపోయారు. ప్రతి ఒక్కడు నినాదం ఒకటే, స్పిరిట్ స్పిరిట్ స్పిరిట్. ఇంకా వంగా గారి మీద ఈగ వాలిన ఢిల్లీని తగలబట్టేస్తాం అనేటటువంటి మాటలు కూడా గట్టిగా వినపడుతుంది అనమాట. నేనైతే ఆగలేకపోతున్నా. చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసిండు, చాలా అంటే చాలా క్యూరియాసిటీ పెంచిండు. ఈ న్యూ ఇయర్లో ఇచ్చాడు 2025లో మా అయిపోయింది, మరి 2026లో హైలైట్ ఏందిరా అంటే అర్ధరాత్రి 12 గంటలకి రిలీజ్ చేసినటువంటి స్పిరిట్ లుక్ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అండ్ ఇదే ప్లేస్లో ఎవరుంటే బాగుంటుంది? ఇప్పుడు తిప్తి ఉంది, తను తీసేసి దీపికా పదుకునేని జస్ట్ ఇమాజిన్ చేయండి, అంత లేదు. నాకైతే అంత గొప్పగా కూడా అనిపించలేదు అనమాట. ఎందుకంటే కల్కిలో ప్రభాస్ని తను ఒకలాగా చూసాం, మళ్ళీ ఒకేసారి స్పిరిట్లో ఇలా చూడటం అంటే బాగోదు, చూడలేము కూడా. కానీ ఏది జరిగినా మన మంచిగా అన్నట్టు మన దీపిక చూసుకున్నట్లయితే అలా డిమాండ్ చేయటం, తన ఆ సినిమా నుండి తప్పుకోవటం, అది ఇంకా హైలైట్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఈ అమ్మాయి కూడా చాలా అంటే చాలా బాగుంది. మంచి అడల్ట్ సీన్లు, బోల్డ్ సీన్లు గట్టిగా ఉండబోతున్నాయి అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఉన్నటువంటి బాడీని యాజ్ ఇట్ ఈజ్ చూపించిండు, ఎక్స్ట్రా విఎఫ్ఎక్స్ యాడ్ చేయలేదు, ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్లైనా హీరోలైనా ఖచ్చితంగా కానీ బాడీ కోసం గ్రాఫిక్స్ని, విఎఫ్ఎక్స్ని, సిజిఐని, ఏఐని ఇవన్నీ యాడ్ చేస్తారు. అలాంటిది ఏమీ లేకుండా ప్రభాస్ని ఉన్నది ఉన్నట్టు చూపించింది అనమాట. ఆ హెయిర్ కూడా ఒరిజినలే. చూసుకున్నట్లయితే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలకేసుకొని వచ్చిండు అన్న. సో ఆ తర్వాత తను హెయిర్ కట్ చేసుకొని పిలకేసుకొని రావడం జరిగింది అని చెప్పి మనకైతే అనిపించింది అనమాట. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. మీకు ఏ విధంగా అనిపించింది ఈ లుక్ అనేటటువంటిది ఒక్క ముక్కలో చెప్పండి. నాకైతే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. జస్ట్ వంగా ఆడబోయేటటువంటి ఆ రూత్లెస్ గేమ్ కోసం రెడీగా ఉండండి. ఇదే ఈ రేంజ్లో ఉంటే ఇక ట్రైలర్ని ఎలా ప్లాన్ చేస్తారు, గ్లిమ్స్ని ఎలా ప్లాన్ చేస్తారు, వామ్ అవన్నీ తలుసుకుంటాంటేనే నాకైతే ఆగట్లేదు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాం మనం. అది వచ్చినప్పుడు ఏది ఉండదు, నువ్వు నేను అందరం కొట్టుకుపోతాం, అదొక తుఫాన్ అన్నట్టు ఆల్మోస్ట్ ఒక తుఫాన్ అయితే ఒక్క లుక్తోనే రిలీజ్ చేసిన. కాకపోతే వంగ గారికి నేను ఇచ్చేటటువంటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అర్ధరాత్రులు కాకుండా కొద్దిగా డే టైంలో రిలీజ్ చేయండి సార్, ప్లీజ్ సార్. అంటే అప్పటికే చాలా ఇదైపోతుంది అనమాట, హైప్ ఇదైపోతుంది. ఆ అర్ధరాత్రులు మేము సరిగ్గా నిద్రపోవాలి కదా, అది గుర్తుంచుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకైతే అనిపించింది. నాకు తెలిసి ఇక గ్లిమ్స్ అయినా, టీజర్స్ అయినా, ట్రైలర్లు అయినా అన్ని అర్ధరాత్రులే వస్తాయని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేసి ఫ్రెండ్స్ ఉంటా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్రెడీ అల్లు అర్జున్ని అవమానిస్తూ కొంతమంది కొన్ని చేశారు, దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను, అది కూడా చూసేయండి. బాయ్ బాయ్, నమస్కారం.